పార్వతీదేవి: ప్రభు, ఈ కలియుగంలో భార్యాభర్తల మధ్య ప్రేమ ఎంతకాలం ఉంటుంది? శివుడు: ప్రేమ కాలంతో లేదు పార్వతి, ఆ ప్రేమ వెనక ఉన్న బాధ్యతతో ఉంది. పార్వతీదేవి: అంటే? శివుడు: భర్త అన్నవాడు భార్యని కేవలం సంరక్షించాలి కాదు, ఆమెని గౌరవించాలి, ఆమె ఆకాంక్షలు, కలలు కూడా తనవిగా భావించాలి. పార్వతీదేవి: మరి భార్య, ఆమె ఎలా ఉండాలి ప్రభు? శివుడు: భార్య అనేది ఓ స్నేహితురాలు కావాలి, ఓ దార్శనికురాలు కావాలి. ఆమె భర్త నడిచే మార్గాన్ని చూసి భయపడకుండా అతని పక్కన నిలబడి చేయి పట్టాలి. పార్వతీదేవి: ప్రేమ అనేది మాటలలో ఉంటుందా, లేక చేతల్లోనా? శివుడు: ప్రేమ అనేది మాటల్లో ఉంటే అది గాలిలా గడిచిపోతుంది, కాని ప్రేమ చేతల్లో ఉంటే అది జీవితాన్ని మార్చేస్తుంది. పార్వతీదేవి: ఈ కలియుగ జంటలకు మీరు ఒకే ఒక్క ఉపదేశం చెప్తే అది ఏంటి ప్రభు? శివుడు: ఒక్క మాటే పార్వతి, ఎవరైనా నీ జీవిత భాగస్వామి అయితే నీ జీవితం కూడా వారి బాధ్యత అవుతుంది. ఆ బాధ్యతను ప్రేమగా నెరవేర్చే వాళ్లే నిజమైన భార్యాభర్తలు. పార్వతీదేవి: ఓం నమః శివాయ. మీ మాటలు వింటే మనసు నిండిపోయింది ప్రభు. పార్వతీదేవి: ప్రభు, ఒకరు ఒకరిని ప్రేమిస్తారు, కానీ రోజు రోజుకీ మాటలు పెరుగుతున్నాయి, వివాదాలు తారస్థాయికి వెళ్తున్నాయి. ఏం జరుగుతోంది ప్రభు? శివుడు: ప్రేమ అనేది పూల తోట కాదు పార్వతి, అది మంటలతో కూడిన మంత్రసిద్ధి లాంటి జీవితం. అక్కడ ప్రతి మాటకు ఓ అర్థం ఉంటుంది, ప్రతి మౌనానికి ఓ తలుకు ఉన్నట్లు. పార్వతీదేవి: వాళ్ల మధ్య అర్ధపూర్తి లేకపోతే, ఒకరు మాట్లాడితే ఇంకొకరు దూరమైతే తప్పు ఎవరిది ప్రభు? ప్రేమ పోతే పరిష్కారం ఉండదా? శివుడు: తప్పు ఎవరిది కాదు పార్వతి, తప్పు సహనం లేనిది. తప్పు వినిపించే మాటలకు స్పందించడమే కాని అర్థం చేసుకోకపోవడమే. ప్రేమ అంటే ఒకరి కోసం మరొకరు తలవంచడం కాదు, ఒకరి కోసం మరొకరు ఎదగడం. పార్వతీదేవి: కానీ బంధం టూట్ అవుతుంది అనిపించినప్పుడు, మాటలు బాధ పెడితే అప్పుడు ప్రేమ ఎలా నిలబడుతుంది ప్రభు? శివుడు: ఒక్కసారి మనసు మౌనంగా పిలిస్తే వినాలి. ప్రేమ అంటే గెలవడం కాదు పార్వతి, ఆ మనిషిని పోగొట్టుకోవద్దనేది అసలైన ప్రేమ. అది శక్తి, అది నమ్మకం, అది దేవతత్వం. పార్వతీదేవి: ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఇది భార్య భర్తలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి ప్రభు? శివుడు: మీ ప్రేమను కాపాడుకోండి. మనసు మాట్లాడనప్పుడు మౌనం మాట్లాడుతుంది, అక్కడే బంధం గెలుస్తుంది. పార్వతీదేవి: ఓం నమః శివాయ. మీ మాటల్లో దేవతల కంటే ఎక్కువ దీవెన ఉంది ప్రభు. పార్వతీదేవి: ప్రభు, ఈ మధ్య భార్యాభర్తలు విభేదాలు రాగానే విడిపోతున్నారే, ఒక్కసారిగా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది నిజమైన ప్రేమనా ప్రభు? శివుడు: విడిపోవడం అనేది పరిష్కారం కాదు పార్వతి, ప్రేమ కష్టపడి కూడబెట్టిన దేవాలయం. ఒక్కసారిగా పడిపోతే మళ్లీ కట్టడానికి ఎన్నో యత్నాలు అవసరం. అక్కడి దెబ్బలే జీవితం నేర్పించే పాఠాలు. పార్వతీదేవి: అయితే తలకిందులైన రోజులలో ఎలా ఎదుర్కోవాలి ఒకరు ఇంకొకరిని? ఆ కోపాన్ని, బాధను ఎలా ఆపాలి ప్రభు? శివుడు: ప్రేమలో నిజమైన శక్తి అనేది క్షమ. భర్త కోపపడినప్పుడు భార్య నిశ్శబ్దంగా ఉండాలి, భార్య కన్నీళ్లు పెట్టినప్పుడు భర్త గుండె తడవాలి. ఇది వేరువేరుగా ఉండే ఇద్దరు కాదు, ఒక్కరే అని గుర్తించాలి. పార్వతీదేవి: ఈ కలియుగంలో అంత గౌరవం, ఓర్పు ఎలా వస్తుంది ప్రభు? అంతగా ప్రేమించడానికి మనసులు కలవాలంటే ఏం మారాలి? ఎవరు మొదలుపెట్టాలి? శివుడు: ఎవరు మొదలుపెట్టారన్నది ముఖ్యం కాదు పార్వతి, ఒకరి కోసం మరొకరు మారడమే ప్రేమలో మహత్వం. వాళ్ల బంధాన్ని శుద్ధి చేసే శక్తి క్షమ, సామరస్యంగా కలిసి ఉండడమే గెలుపు. పార్వతీదేవి: ఇప్పుడు మీరు ఒక శాశ్వత ఉపదేశం ఇవ్వాలి ప్రభు. ఈ సమాజానికి, ఈ కలియుగ దంపతులకు ఒక్క మాటలో మీ సందేశం ఏంటి? శివుడు: పెళ్లి అనేది ఒక పద్ధతి కాదు, అది ఒక జీవితయానం. జీవితం అంతా కలిసి నడవాలంటే ప్రేమ కంటే ఎక్కువగా మానవత ఉండాలి. పార్వతీదేవి: మీ ప్రేమ మాదిరే ఈ లోకమంతా ప్రేమతో నిండిపోవాలని కోరుకుంటున్నాను ప్రభు. ఓం నమః శివాయ. పార్వతీదేవి: ప్రభు, ఈ కాలంలో విడాకులు, విడిపోవడం సులభంగా మారిపోతున్నాయి. ఒకరిని ఇంకొకరు మరిచిపోవడం పెద్ద విషయానికి కాకపోయింది. ఇది ప్రేమ, లేక ఒప్పుకోలేకపోవడమా? శివుడు: పార్వతి, ఒక్కసారి ప్రేమించిన మనసు మర్చిపోవడం కాదు, మనసు పోయిన చోట దేవుడిని వెతకడం వృధా. బంధం బలహీనంగా అనిపించినప్పుడు అది విడిపోవడానికి కాదు, మరింత బలంగా చేసుకోవడానికి. పార్వతీదేవి: కాని ఎన్నో త్యాగాలు చేసి కూడా ప్రేమ తలకిందులవుతే, నమ్మకం చీలిపోతే ఆ బాధల్ని ఎలా భరించాలి ప్రభు? శివుడు: బాధకి మధ్యలో ప్రేమ గాథలు ఉంటాయి పార్వతి. ప్రతి కన్నీటి వెనక ఆశ ఉంటుంది, ప్రతి నిశ్శబ్దంలో కూడా మాటలకి విలువ ఉంటుంది. బాధను గుండెల్లో ఉంచి బంధాన్ని కాపాడేవాడే నిజమైన భాగస్వామి. పార్వతీదేవి: మరి అసలు ప్రేమ నశించకుండా ఉండాలంటే ఎలా కాపాడాలి ఓ బంధాన్ని?
ఎంత దూరమైనా దాన్ని తిరిగి ఎలా చేరుకోవాలి ప్రభూ? శివుడు: బంధం శరీరాల మధ్య కాదు పార్వతి, అది మనసుల మధ్య. ఆ మనసులు మాట్లాడే భాష, ఓర్పు, విన్నపాలు, క్షమ, అదే ప్రేమని శాశ్వతంగా మార్చుతుంది. పార్వతీదేవి: మీరు చెప్పిన ప్రతి మాట ఓ అగ్నిలా అంటుంది ప్రభూ. మనిషి మనిషికి దేవుడే అవుతాడు. ఆ ప్రేమను నిలిపే మార్గం ఒక్కటే, అది నమ్మకం. శివుడు: నీవు నీ భాగస్వామిని చూసినప్పుడు దేవుడిని చూసినట్టయితే నీ జీవితం భక్తితో నిండిపోతుంది. పార్వతీదేవి: ఓం నమః శివాయ. ఈ బోధలు కలియుగంలో ప్రతి దంపతికి వెలుగునివ్వాలి ప్రభూ. శివుడు: ఈ సృష్టిలో వేల సంబంధాలు ఉంటాయి పార్వతి, కాని భార్య భర్త అనే బంధం, అది దేవతల చేత రాసిన పవిత్రమైన యజ్ఞం. ఆ బంధాన్ని అర్థం చేసుకున్నవాడు జీవితం లోటుగా ఉండదు. పార్వతి: మన మధ్య ఉన్న ప్రేమకు మానవులు రూపం చెయ్యలేదు, కానీ మన ప్రేమే వారికి మార్గం చూపుతుంది. వాళ్ళు చూసే ప్రేమలో శివుడిని కనబడాలి, పార్వతిని చూసినట్టు అనిపించాలి. ప్రతి భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయి, మౌనం వస్తుంది, కాని ప్రేమ లోపలైతే ఆ బంధం ఎప్పటికీ బ్రేక్ అవదు. ఒక్క మాట, ప్రేమ శరీరంలో కాదు, మనసులో ఉండాలి. శివుడు: పార్వతి: ఈ లోకంలో ప్రేమ కంటే గొప్ప పూజ లేదు. భార్య భర్తల మధ్య నమ్మకం కంటే పవిత్రమైన పుణ్యక్షేత్రం లేదు. వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకున్న ప్రతిసారి ఆ బంధంలో నేనే ఉండి ఉంటాను, ఓంకార రూపంలో. భర్త భార్యకి దేవుడు అవాలి, భార్య భర్తకి ఆలయం అవాలి. ప్రేమ అనేది మాటల్లో కాదు, నిశ్శబ్దంలో కనిపించాలి. బంధం అనేది బాహ్యంగా కాదు, హృదయంలో జీవించాలి. ప్రతి మనిషిలో శివుడిని చూడగలిగిన భార్య, ప్రతి స్త్రీలో పార్వతిని గౌరవించగలిగిన భర్త, వాళ్ల మధ్య దేవుడు నివాసముంటాడు. పార్వతీదేవి: ఓం నమః శివాయ. మీ మాటలు వినగానే శివతత్వమే మనసుని నింపుతుంది ప్రభూ. ఈ ప్రేమ, ఈ బంధం, ఈ జీవితం భగవంతుడి ఆశీస్సుతో శాశ్వతమవుతుంది. శివుడు: పార్వతి: ఈ భూమిమీద ప్రేమ అంత గొప్పగా మిగిలి ఉన్నదంటే మన ప్రేమ నిలిచిన గుర్తే కాదు. ఈ భర్త భార్యల ప్రేమలో మన ఊహలు ప్రతిఫలించాయి. పార్వతీదేవి: శివ, వాళ్ల చూపుల్లో నీ భక్తి కనిపించింది, వాళ్ల మాటల్లో నా ఆరాధన వినిపించింది. శివుడు: ఈ కాలంలో ప్రేమ అనుమానాల్లో మునిగిపోతోంది, కాని వీరి ప్రేమ నమ్మకంలో విరజిల్లుతోంది. పార్వతీదేవి: వాళ్ళు మనందరికీ ఒక స్మరణీయమైన సూత్రం చెబుతున్నారు శివ. ప్రేమ అనేది నిన్ను నమ్మడం కాదు, నీ తోడు ఉండటమే. శివుడు: వారికి నా ఆశీస్సులు. వాళ్ల ప్రేమ మా ప్రేమలా అమరమవాలి. పార్వతీదేవి: మన ఆశీస్సులతో వాళ్ల జీవితం ఒక్కదానికొకటి అండగా, పదజాలంలో కాదు, హృదయాల్లో జీవించాలి శివ. శివుడు: ఓం నమః శివాయ. పార్వతి: మన ప్రేమకు ఈ భూమిపై బహుమతి లభించింది, వాళ్ల ప్రేమ రూపంలో. శివుడు: మన ప్రేమ ఆకాశంలో వెలుగై మిగిలింది పార్వతి. ఇప్పుడీ భూమి మీద ఒక భర్త భార్యపై చూపిన ప్రేమ, ఒక భార్య తన భర్తపై పెట్టిన నమ్మకం మన ప్రేమకు ప్రతిబింబంగా మారింది. పార్వతీదేవి: శివ, వాళ్ల నడకలో సత్యముంది, వాళ్ల మౌనంలో ప్రేమ ఉంది, వాళ్ల ఎదుటలో భక్తి ఉంది. శివుడు: ప్రేమ అనేది కేవలం మాటలతో కాదు, దాన్ని జీవించాలి, దాన్ని త్యాగంతో నిలబెట్టాలి. పార్వతీదేవి: ఈ భార్యభర్తలు వాళ్ల ప్రేమతో ఓ మానవతా గాథని రచించారు శివ. వాళ్ల బంధం అమరంగా ఉండాలని కోరుకుందాం. శివుడు: ఓం నమః శివాయ. ఈ దంపతులు ఎప్పటికీ కలసి ఉండాలి, వాళ్ల ప్రేమకి ఒక్క అడుగు వెనక్కి లేకుండా ప్రతిరోజు ముందుకు సాగాలని నా ఆశీర్వాదం. పార్వతీదేవి: ఈ ప్రపంచంలో ఎన్నో కథలు, కాని ఇలాంటి కథలు శాశ్వతంగా నిలుస్తాయి శివుని ఆశీస్సులతో. శివుడు: మన ప్రేమల వాళ్ల ప్రేమ కాలంతో నశించదు, కాలాన్ని దాటి జీవిస్తుంది. శివుడు: ప్రతి మనిషి ప్రేమించాలి, అది భార్యని కావచ్చు, భర్తని కావచ్చు, లేకపోతే భగవంతుణ్ణి కావచ్చు, కాని ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి. పార్వతీదేవి: శివ, నిజమైన ప్రేమ అంటే మాటల కన్నా ముందుగా అర్థం కావడం, చూపుల కన్నా ముందుగా బాధను గ్రహించడం, తప్పుల కన్నా ముందుగా క్షమించడం. శివుడు: ఇవే ఒక గృహస్థుడిగా జీవించాలంటే ఉండాల్సిన గుణాలు. ప్రతి భర్త తన భార్యని మదిలో శక్తిగా భావించాలి, ప్రతి భార్య తన భర్తని శివుడిలా పూజించాలి. పార్వతీదేవి: ఆ గృహంలోనే మన దేవతలు వాసం చేస్తారు, ఆ గృహమే పుణ్యభూమిగా మారుతుంది. శివుడు: ప్రేమ అన్నది రుచి కాదు పార్వతి, అది శాశ్వతమైన అనుభూతి, అది నీటిలా పారదు, అగ్నిలా వెలుగుతుంది. పార్వతీదేవి: ఈ భూమ్మీద ఎవరైనా ప్రేమను నిజంగా అర్థం చేసుకుంటే వాళ్ల జీవితమే స్వర్గంగా మారుతుంది. శివుడు: ఆ ప్రేమకి ఆశీర్వాదంగా మనం ఉండాలి పార్వతి. ఈ దంపతుల ప్రేమకు మన అనుగ్రహం ఎప్పటికీ ఉండాలి. పార్వతీదేవి: ఓం శాంతి, ఓం ప్రేమ, ఓం భక్తి, ఇవే మన ఆశీర్వాదాలుగా నిలవాలి. శివుడు: ప్రేమ ఆ దంపతుల మధ్య ఉండే పవిత్రమైన బంధం,
అది మనసుతో పూజిస్తే శివుడే ప్రత్యక్షమవుతాడు. అది నిజాయితీతో పోషిస్తే ఆ జీవితమే దేవాలయంగా మారుతుంది. పార్వతీదేవి ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రతి భార్యాభర్తల హృదయంలో మనముంటాం. శివ వాళ్ల జీవితాన్ని నిర్ణయించేది ప్రేమే కాదు, దానికి తోడు భక్తి, క్షమ, సహనం ఉండాలి. శివుడు పవిత్రమైన గృహస్థాశ్రమం అనేది ఓ తపస్సు లాంటిదే. పార్వతి అది విజయవంతం అయితే వాళ్ళెవరైనా జీవితంలో దేవుడిని దర్శించిన వాళ్లే. పార్వతీదేవి అంతే కదా. శివ ప్రేమించు, క్షమించు, ఆశీర్వదించు, నీ హృదయంలో దేవుడున్నట్టు జీవించు. పెళ్లి అనేది బంధం కాదు మానవుడా, అది ఓ భగవద్భావం. శివ పార్వతుల ఆశీర్వాదంతో నిత్యం నూతనంగా పుట్టేది.